మణిపూర్లో రాజకీయ సంక్షోభం కాస్త రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి రాజీనామా చేసేసారు, మంత్రివర్గం రాజీనామా చేసేసారు. డన్. ఇప్పుడు ఏం చేయాలి? రాష్ట్రపతి పాలన పెట్టడం. రెండవది అక్కడ ఉన్నటువంటి ఈ మైతేయి కుకీ తెగలకు సంబంధించిన వాదం. ఇప్పటిదాకా బైడెన్ బ్యాచ్ బాగా వాళ్ళని రెచ్చగొట్టింది. బైడెన్ బ్యాచ్ బర్మాలో ఉన్నటువంటి కుకీల చేతన రెచ్చగొట్టి యుద్ధాలు చేయించింది. ఇప్పుడు ట్రంప్ బ్యాచ్ వచ్చింది కాబట్టి ఇది వాళ్ళకి సహకరించదు, వాళ్ళకి అండగా నిలబడదు. ఈ టైంలో ఈ రాజీనామా చేయించారు. తద్వారా ఇప్పుడు పూర్తిగా సైన్యంతో పనిచేపిస్తారా, పోలీసుతో పనిచేపిస్తారా, ఈ కుకీ తెగలకు సంబంధించినటువంటి మత ఉన్మాదులు లేదంటే కనుక దాడులు చేసే రాక్షసులని కట్టడి చేసేటటువంటి అడుగులు వేసి ఆ తర్వాత ఎన్నికలు జరుపుతారా? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక సుదీర్ఘకాలం పాటు రాష్ట్రపతి పాలన నడిచింది కాశ్మీర్. ఎందుకంటే అక్కడ ఆర్టికల్ 370 ఎత్తివేయడం, ఆ తర్వాతన జరిగిన పరిణామాలు, తర్వాత ఎత్తేసారు, మొన్ననే ఎన్నికలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెడతారా, పెట్టి ఎన్నికల దాకా ఈలోపు సెటరేట్ చేస్తారా చూడాల్సి ఉంది.